ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినము దేవుని వాక్యం నుంచి ఆదికాండం 42వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు మీరెలా ఒకరి ముఖమొకరు చూచుచున్నారు అని తన కుమారులతో నేను. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యము కొనుక్కొని రండి అని చెప్పగా. ప్రియమైన వారలారా, ఈ మాట మనం చాలాసార్లు చదువుకుంటాం. ఇక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. ఐగుప్తులో ధాన్యం ఉన్నది, బెత్లెహేములో కరువు వచ్చింది. ఇక్కడ యోసేపు ఉన్న స్థలంలో ఆశీర్వాదం ఉంది, ఆయన అన్నదమ్ములు ఆయన తండ్రి ఉన్న స్థలంలో కరువు ఉంది. ఎప్పుడు మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎక్కడికి పోతే అక్కడ ఆశీర్వాదం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు అంగీకరించిన మనము అనేకులకు ఆశీర్వాదానికి కారకులుగా ఉండాలి, శాపాలకు కాదు. అబ్రాహామును దేవుడు చెప్పినాడు, నువ్వు ఆశీర్వాదంగా నుండు అని చెప్పినాడు. అబ్రాహాము సంతానంలో పుట్టిన వాళ్ళు ఎవరు? ఇస్సాకు పుట్టినాడు. ఇస్సాకు తర్వాత యాకోబు పుట్టినాడు. యాకోబు 12 మంది కుమారుల్లో యోసేపు ఒకడు. యోసేపు దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఐగుప్తునకు అమ్మబడుతూ వచ్చినాడు. యేసు క్రీస్తు వలె యోసేపులో చాలా లక్షణాలు ఉన్నాయి. యేసు ప్రభు అమ్మబడ్డట్టుగా యోసేపు అమ్మబడ్డాడు. యేసు క్రీస్తు ప్రభు సమస్తాన్ని పోషించినట్టుగా ఆనాడు ప్రపంచం కరువులో ఉంటే యోసేపు పోషించే స్థితిలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రపంచమంతా నరకానికి పోయే పరిస్థితిలో ఉంటే ఆయన దాని నుంచి విడిపించడానికి కలువరి శిలువలో ప్రాణమిచ్చి సాతాను తలను చితకదొక్కి సమస్తమును జీవంలోనికి తీసుకువచ్చినాడు. అందుకే రోమా 8:1 ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. శిక్షలో ఉన్నవారిని శిక్ష లేకుండా, కరువులో ఉన్నవారిని కరువు లేకుండా యోసేపు చేస్తే, శిక్షలో ఉన్నవారిని శిక్ష లేకుండా యేసుప్రభు చేసినాడు. ఇంత విచిత్రం చూడండి. అయితే ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ అన్నదమ్ములందరూ వారి తండ్రితో కూడా ఐగుప్తుకు వెళ్ళినారు. అది మనం గమనించాలి. ఈ ఐగుప్తు ఎందుకు సమృద్ధి ఉంది అని మనం ఆలోచన చేస్తే, యోసేపు ఉన్న కారణాన ఆశీర్వాదం ఉంది. యోసేపు యొక్క పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు పోతిఫర్ అంటాడు, యోసేపు యొక్క చేతిలోనిదంతా యెహోవా సఫలము చేస్తూ వచ్చినాడు అని చెప్పినాడు. ఎప్పుడైతే మన చేతిలో ఏ పని ఉందో అది ఆశీర్వాదంలోనికి మారలేదనుకో, అప్పుడు మనం ప్రభులో లేనట్టు లెక్క. మన చేతిలో ఏది పెట్టినా ఆశీర్వాదం కావాలి. ఎట్లా అంటే, యేసు ప్రభు శిష్యులు ఆయనతో పాటు జనసమూహం వచ్చినప్పుడు ఆహారం పెట్టాలంటే వీళ్ళ కోసం కొంచెం పెంచుకోనికైనా 200 దేనారములు సరిపోతుంది ఆ ఆహారం అన్నారు అప్పుడున్న శిష్యులు. యేసు ప్రభు, మీ దగ్గర ఏం లేదు, ఆహారం పెట్టండి అన్నారు. వారేమన్నారు, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభు, అంతకన్నా ఏం లేవంటే ఆయన చేతిలో తెచ్చిచ్చినారు. అదేమైంది? ఆశీర్వాదంగా అయింది. దాదాపు 15-20 వేల మంది ఉన్నారు అక్కడ. 5,000 మంది పురుషులు అంటే 5,000 మంది సిస్టర్స్ ఉంటారు, ఆ తర్వాత వారి పిల్లలు, దాదాపు 15-20 వేల మంది ఉంటారు. వారందరూ తిన్నాక 12 గంపలు మిగిలినట్టు చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో కూడా సమృద్ధిని కలిగి ఉండడానికి కారణం ఏంటంటే మన యొక్క ప్రయాసము, మన తెలివి, మన యొక్క జ్ఞానము, మన యొక్క ఉద్యోగాలు కాదు. యేసు ప్రభు మనలో ఉంటే, యేసు ప్రభు మనతో ఉంటే ఆశీర్వాదం. ఆయన చేతిలో ఏదైనా పెట్టు, అది ఆశీర్వాదమే. ఆయన లేకుండా ఏం పొందలేం. యోసేపుతో దేవుడున్నాడు. 39:22 చూస్తే, 21 వచనంలో, అతడు అక్కడ చెరసాలలో ఉండెను, యెహోవా అతనికి తోడుగా ఉండెను అని రాయబడ్డది. యెహోవా దేవుడు ఆయనతో ఉన్న కారణాన, యేసుక్రీస్తు ప్రభు ఆయనతో ఉన్న కారణాన ఎంత విచిత్రం జరిగింది చూడండి. ఐగుప్తు దేశంలో సమృద్ధి ఉంది. ఏ దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి, ఎవరితో ఉంటే వారికి సమృద్ధి, ఎవరితో ఉంటే వారికి నెమ్మది. ఇది చాలా మర్మమైన మాట, అర్థం కాదు. శద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉంటే దేవుడు అక్కడ ఉన్నందుకు ప్రమాదం లేదు. సింహాల బోన్లో దానియేలు ఉంటే అక్కడ ప్రమాదం లేదు, అవేం చేయలేవు. కరువు కూడా యోసేపు అక్కడ ఉన్న కారణాన, యోసేపులో దేవుడు ఉన్న కారణాన కరువు ఏం చేయలేదు. మన జీవితంలో కూడా మనలో ప్రభు ఉండాలి, మనము ప్రభులో ఉండాలి. ప్రభుతో మనం ఉంటే కరువు కాదు, సమస్యలు ఏవి లేవు.
ఉదయకాల సమయంలో మన జీవితాలు ఎట్లున్నాయి? ప్రభు లేకుండా ఉన్నామని భ్రమలో బతికితే మాత్రం మనమే మోసం పరుచుకున్నట్టు. ప్రభును కలిగే జీవిద్దాం, ప్రభుతోనే జీవిద్దాం, ప్రభు కొరకే జీవిద్దాం. దేవుడి మాట దించిన గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. యోసేపు వలె మేము కూడా అనేకులకు ఆశీర్వాదం కలుగజేయనట్లుగా కృపణీయమని, నీ యొక్క మహిమ కొరకు జీవించే కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.